బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయసాయిరెడ్డి సీటు కోసం ఇప్పుడు పోటీ నెలకొంది. రేసులో చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీకే జాక్ పాట్ దక్కిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. రాజ్యసభకు చిరంజీవి వెళతారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజీనామాను స్పీకర్ ఇన్ఫాక్ట్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వెంటనే ఆమోదం కూడా తెలిపేశారు. అయితే అదే ఎంపీ సీట్ను చిరంజీవికి కట్టబెట్టే ఛాన్స్ ఉందంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డి ఇంట్లో మెగాస్టార్ సంక్రాంతి సంబరాలకు హాజరు కావడం ఇప్పుడు ఈ మాటలకు, ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అక్కడే ప్రధాని మోదీతో రాజ్యసభ డీల్ కుదిరిందంటూ కూడా ఒక చర్చ అయితే మొదలైంది. మరోవైపు ఈ రేసులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఆయన కూడా ఎంపీ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాయలసీమలో కమలం బలోపేతం నల్లారితో సాధ్యమంటూ బీజేపీ అక్కడ విశ్వసించడం జరుగుతోంది. దీంతో చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డిలో గోల్డెన్ ఛాన్స్ ఎవరికి అంటూ కూడా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ని బీజేపీ ఇక్కడ ఫాలో అవ్వడం జరుగుతోంది, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది, ఎవరికి ఇవ్వాలనుకుంటోంది, ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవి అంశం అనేది గత కొన్ని రోజులుగా, మరి ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్లో ప్రధాని మోదీతో ఇన్ఫాక్ట్ కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంబరాలకు సంబంధించి ప్రధాని మోదీతో ఆయన కనిపించిన తర్వాత ఈ చర్చ జోరందుకుంది. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా ఇప్పుడు తెర మీదకి రావడం ఆసక్తికరంగా మారింది. ఏం జరుగుతోంది, ఎవరికి టికెట్ దక్కే అవకాశం ఉంది? సచిన్, ఓవరాల్ గా అయితే ఇప్పుడైతే ఎంపీ సాయిరెడ్డికి సంబంధించి వెంటనే తను రాజీనామా చేయడం, ఆ రాజీనామాని ఒక గంట లోపలే ఆమోదం కూడా తెలిపేయడం. సో ఇవన్నీ జరిగిన వరుస పరిణామాలుగా చూస్తే సో దీని వెనకాల కొంత బీజేపీ చక్రం తిప్పింది అనే అనుమానం అయితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఇప్పుడు జనాల్లో కూడా అదే సబ్జెక్ట్ అయితే నడుస్తుంది. అయితే బీజేపీ ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన పదవి ఇప్పుడు అది డెఫినెట్ గా బీజేపీ ఖాతాలోకి వెళ్ళబోతుందనే ఒక చర్చ కూడా ఇప్పుడు ఆల్ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు బీజేపీలో ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఆయన అంశం. ఈ నేపథ్యంలో మొదటగా వినపడుతున్న పేరు చిరంజీవి సంబంధించిన వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుంచి తన అన్నకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వండి అని అడుగుతున్నారని ఒక చర్చ, అలాగే తమ్ముడికి కూడా మంత్రి పదవి అడిగారనేది మరో చర్చ. తమ్ముడు విషయంలో నాగబాబు అంటే మరో అన్న నాగబాబుకి ఆల్రెడీ చంద్రబాబు క్లియరెన్స్ ఇచ్చేసిన పరిస్థితి మనం చూసాం. చంద్రబాబుకు క్లియర్ గా ఆయనే త్వరలో మంత్రివర్గంలో తీసుకుంటున్నామని చెప్పి అఫీషియల్ గా టీటీడీ నోట్ లో చంద్రబాబు సంతకం పెట్టి ఆ నోట్ కూడా రిలీజ్ చేశారు, టీడీపీ నోట్ లో. సో ఇప్పుడు డెఫినెట్ గా ఇంకా మిగిలింది చిరంజీవి విషయంలో మనం కానీ చూసుకుంటే ఇటీవల మోడీ ఎక్కడ చిరంజీవిని కలిసినా చాలా దగ్గరగా, చాలా ఆత్మీయంగా చిరంజీవిని తీసుకోవడం, చిరంజీవితో కలిసి చాలా ప్రోగ్రామ్ సన్నిహితంగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యతగా కనిపిస్తుంది. సన్నిహితమైన డెఫినెట్ గా మంత్రికి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది ఈ నేపథ్యం. మరోవైపు కిషన్ రెడ్డి సంబంధించిన భోగి మంటల్లో కూడా భోగిలు సంబంధించిన పండుగ సందర్భంలో కూడా కేవలం చిరంజీవి ఒక్కటనే మోడీ తన పక్కన తిప్పుకొని నడవడం, ఇవన్నీ వ్యవహారాలన్నీ చూస్తే కొంచెం చిరంజీవికి డెఫినెట్ గా ఏదో చేయబోతుంది, ఏదో జరగబోతుంది అనే చర్చ అందరికీ అర్థమవుతున్న నేపథ్యం మనకి కనబడుతుంది. సో ఈ యాంగిల్లోనే డెఫినెట్ గా ఇప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్ కి సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా ఇది పూర్తిగా కూడా చిరంజీవికి దక్కుతుంది. అయితే నిన్న విజయసాయిరెడ్డి ట్వీట్ లో కూడా వాస్తవంగా ట్వీట్ లో కానీ మనం నిశ్చితంగా పరిశీలిస్తే చంద్రబాబుతో నాకు ఎటువంటి గొడవలు లేవు, రాజకీయ పరంగా మాట్లాడారు, పర్సనల్ గొడవలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ నాకు చాలా మంచి మిత్రుడు, నేను చెన్నైలో ఉండేటప్పుడు మా అందరితో కలిసి బాగుండేవాళ్ళం మేము. సో ఆ యాంగిల్లో కూడా చిరంజీవికి రాబోతుంది, చిరంజీవికి డెఫినెట్ గా ఈ రాజ్యసభ సీటు ఇస్తారు అనేది ఒక వర్షన్ ఆఫ్ కంక్లూజన్ కనబడుతుంది. కొంత పొలిటికల్ సర్కిల్ లో కూడా అదే వ్యవహారం అయితే గట్టిగా వినిపిస్తున్నమాట. కానీ ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది? ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా తెర మీదకి వచ్చిందనే చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు
ఎస్ మాజీ కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా అయితే కిరణ్ కుమార్ రెడ్డికి బహుశా ఛాన్సెస్ తక్కువేమో అనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇంతలా వేవ్ లో కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఎంపీగా పోటీ చేసిన 2024 ఎలక్షన్స్ లో ఆయన వైసీపీ ఎంపీ చేత ఓడిపోయిన నేపథ్యం ఒకటి ఉంది కాబట్టి కొంత ఆయనకి తిరిగి రాజ్యసభకి పంపించి అక్కడ ఏమైనా ఈ వ్యవహారంలో కొంత పార్టీని రైతు రాయలసీమలో బలోపేతం చేయాలా అనే ఒక ఆలోచనలో ఉందా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ బట్ కిరణ్ కుమార్ రెడ్డి వల్ల ఎంతవరకు ఇది వాస్తవ రూపంలోకి వస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ ఇదే వ్యవహారంలో కిరణ్ కుమార్ రెడ్డి సంబంధించి వ్యక్తులతో మాట్లాడితే కొంత వస్తుంది కానీ అది ఎప్పుడు అనేది మాకు కూడా డీటెయిల్ లేదు అని అంటున్నారు. బహుశా ఒకవేళ బీజేపీ కానీ చిరంజీవికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్నాడు, కలిసే పోటీ చేస్తున్నారు. తర్వాత చిరంజీవి కుటుంబం అంతా కూడా వాళ్ళ కుటుంబంలో ఉంది. అంటే నాగబాబు చిరంజీవి ఈ వ్యవహారంలో కొద్దిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కానీ తన వైపుకి అక్కడ కొంత పవర్ గాని ఇస్తే అతను బీజేపీని బలోపేతం చేయడంలో కొంచెం ముందుంటే ఉంటాడా అనే ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి పేరైతే వినపడుతుంది. అంటే ఒక్కసారి కృష్ణమూర్తి ఇక్కడ చిన్న క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇక్కడ చిరంజీవికి ఈ టర్మ్ లో అంటే ఇప్పుడు చిరంజీవిని రాజ్యసభకు తీసుకుని కేంద్ర మంత్రిని చేసిన తర్వాత ఒకవేళ నెక్స్ట్ అంటే వచ్చే కొద్ది రోజులు ఏమైనా ఖాళీ అయితే కనుక అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు తీసుకునే చర్చ జరుగుతోందా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కేంద్ర మంత్రి పదవికి సంబంధించి కూడా చర్చ జరుగుతోందా? అంటే బేసిక్ గా కిరణ్ కుమార్ రెడ్డికి ఒక దశలో పార్టీ పగ్గాలు ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు చేతికి ఇస్తారు అనే చర్చ కీలకమైన పదవులు ఉన్న ప్రతిసారి కూడా కిరణ్ కుమార్ రెడ్డి పేరు అయితే ఒక తెర మీదకి వస్తున్న మాట అయితే వాస్తవం. మరోవైపు ఇప్పుడు మనం కానీ చూసుకుంటే గతంలో కూడా పురంధేశ్వరి టైంలో కూడా బీజేపీ టీడీపీ ఏపీ పగ్గాలు ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి చేతికి ఇస్తారు అని కూడా ముందుగా ఊహించారు. అయితే అన్వయంగా అది పురంధేశ్వరి చేతికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు కొత్తగా మళ్ళీ పార్టీ పగ్గాలు మారే పరిస్థితి ఉన్నాయి. కొన్ని పేర్లు బయటికి తెర మీదకి వస్తున్నాయి. ఒకవేళ అటువంటి ఛాన్స్ ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కిరణ్ కుమార్ రెడ్డికి ఎట్లా ఇస్తారు, ఎలా ఇస్తే ఎలా ఉంటుందని ఒక చర్చ కూడా నడిచిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కడప జిల్లాకి సంబంధించిన కొందరికి ఆ పేరు మీద ఇదే సామాజిక వర్గాల నుంచి కూడా కొన్ని పేర్లు వినపడుతున్నాయి. సరే ఏదేమైనా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ సీటు ఇస్తారా లేదా అనే అంశానికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఎలా ఉంటది అనేది చూడాలి. ప్రధానంగా అయితే చిరంజీవి కి డెఫినెట్ గా ఈ ఛాన్స్ రావచ్చు అనే ఒకవైపు ఆలోచన. రెండవది కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ సీటు బీజేపీ ఇస్తుందా, లేదు బీజేపీ తెర వెనకాల వేరే వ్యూహాన్ని ఏదైనా పడుతుందా అనేది కూడా వేచి చూడాలి. కానీ ఈ ఇద్దరు పేర్లు మాత్రం పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు బీజేపీలోను అటు టీడీపీలోను మిగతా పార్టీల్లో కూడా ఈ ఇద్దరు పేర్లు విజయసాయి రెడ్డి సీటు వీళ్ళకి రాబోతుంది అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తోంది సచిన్. కానీ ఇంట్రెస్టింగ్ గా కృష్ణమూర్తి, ఎందుకంటే ఈ నెలాఖరి కల్లా దాదాపుగా రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించిన క్లారిటీ రావచ్చంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. అది క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవాలా? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రపతికి సంబంధించి కొన్ని క్లారిటీలు వచ్చే పరిస్థితి అయితే ఉన్నాయి. మనం ముందుగానే అనుకుంటున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం కేవలం వైసీపీకి సంబంధించి 7 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. దాంట్లో దాదాపుగా మరో 2-3 సీట్లు కూడా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది కొత్త చర్చ. ఎందుకంటే వైసీపీని టార్గెట్ గా బీజేపీ కొంత వ్యవహారాన్ని నడుస్తోంది కాబట్టి సాయిరెడ్డితో పాటు మరికొందరు కూడా, సాయిరెడ్డి అయిన తర్వాత మరికొందరు కూడా రాజ్యసభకి రాజీనామా చేస్తారు. అయితే ఏదేమైనా ఈ మంత్ ఎండింగ్ లోపలనే వ్యవహారం మీద ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇది బీజేపీకి సంబంధించి వ్యవహారంలో ఎంతమందికి తీసుకుంటారు, బీజేపీ వెనకాల అసలు వ్యూహం ఏంటి, అంటే పార్టీని వైసీపీ పార్టీని ఎలా ఇది చేయాలి అనే ఒక ఆలోచన ఏమన్నా ఉందా, లేదు వాళ్ళు విజయసాయిరెడ్డిని ఎందుకు ఆయన చేత రాజీనామా చేయించారు, రాజీనామా చేసిన కరెక్ట్ గా గంటల లోపలే ఆమోదం కూడా ఎందుకు ఎలా అయింది, ఇవన్నీ కొంత చర్చ అయితే జరుగుతుంది. వేరే కోణాలు ఉన్నప్పటికీ కూడా. కానీ డెఫినెట్ గా ఇప్పుడు సాయిరెడ్డి సీటు విషయంలో మాత్రం
ఖాళీ చేసిన సీటును ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు కొత్త చర్చ. అది చిరంజీవిగా Interesting. లేదు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగా ఇతరులు ఎవరైనా ఈ వ్యవహారంలో ఉన్నారనే ఒక చర్చ అయితే కొద్ది గట్టిగానే నడుస్తుంది. బహుశా అది ఏదేమైనా ఈ మంత్ ఎండింగ్ లోపలనే ఈ వ్యవహారానికి ఒక క్లారిటీ ఇస్తారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చర్చ. రైట్ కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి సీటు ఎవరికి దక్కబోతోంది అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విజయసాయి రెడ్డి సీటు కోసం పోటాపోటీ నెలకొంది. రేసులో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీటుకు సంబంధించి చిరంజీవి పేరు కూడా చర్చలో ఉంది. మెగా ఫ్యామిలీకే జాక్ పాట్ దక్కిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. రాజ్యసభకు చిరంజీవి వెళతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అదే ఎంపీ సీట్ను చిరంజీవికి కట్టబెట్టే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. అయితే ఎందుకు ఈ చర్చ జరుగుతోందంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో మెగాస్టార్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడే ప్రధాని మోదీతో రాజ్యసభ డీల్ కుదిరిందంటూ కూడా టాక్ నడిచింది. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాయలసీమలో కమలం బలోపేతం నల్లారితోనే సాధ్యమంటూ బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు గోల్డెన్ ఛాన్స్ ఎవరికి దక్కపోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ చేయండి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.